Namaste. Welcome to DNN. Arvind is reading today's main news. స్టాల్స్ నిర్వహణపై వివాదం. మదనపల్లెలో ఉద్రిక్తత. అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని నీరుగట్టువారిపల్లెలో ఉన్న ఆర్ఆర్ ఫంక్షన్ హాల్ వద్ద స్టాల్స్ నిర్వహణపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన సుమారు 40 మంది వ్యాపారులు తక్కువ ధరలకు ఆభరణాలు, ఇతర వస్తువులను విక్రయిస్తూ స్టాల్స్ ఏర్పాటు చేశారు. దీంతో వినియోగదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీనికి వ్యతిరేకంగా స్థానిక వ్యాపారుల అసోసియేషన్ నాయకులు అక్కడికి చేరుకొని స్టాల్స్ని అడ్డుకొని నిరసన చేపట్టారు. తాము చట్టపరంగా వ్యాపారం చేస్తున్నామని, తమను అడ్డుకోవడం సరైంది కాదని స్టాల్స్ నిర్వాహకులు తెలిపారు. సమాచారం అందుకున్న 2వ పట్టణ ఎస్ఐ నాగేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను సమాధానపరిచేలా ప్రయత్నం చేశారు. అయితే అసోసియేషన్ నాయకులు వెనక్కి తగ్గకపోవడంతో ఉద్రిక్త కొనసాగింది. చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. మొత్తం బిజినెస్ అంతా క్యాప్చర్ చేసింది. వీళ్ళు చేసుకొని పోయి 2 days బిజినెస్ మాకు 1 month లాస్. ఇక్కడ దరిదాపు ఓన్లీ క్లాస్. దానివల్ల మాకు లాభం ఏంటి? పిల్లలు శాలరీ ప్లస్ కరెంట్ బిల్లులు, జీఎస్టీలు అన్నీ పే చేస్తారు. వీళ్ళు 2 రోజులు వచ్చి క్యాప్చర్ చేస్తారు. ఇప్పటికీ అవుతా ఉంది. మాకు చాలా ప్రాబ్లం. మనకి ఇంటిమేట్ ప్రకారం వాళ్ళ వ్యాపారం అసోసియేషన్ అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ బతికే వాళ్ళు చాలా మంది ఉంటారు. లోకల్లో బతికే వాళ్ళని కాదని ఎవరో బయట నుంచి వచ్చి తీసుకుని వెళ్ళిపోతే వాళ్ళు చెప్పుకున్నా ఒకవేళ ముందే మనకి అనుమతులు లేవు అని చెప్తే చెప్పు. వాళ్ళు ఏమైనా అనుమతులు లేదా, ఇల్లీగల్ బిజినెస్ కమిషన్ ఇచ్చలే సార్. ఇంతకుముందు సార్ హలో జీఎస్టీ జీఎస్టీ ఉంది. రేటింగ్ తీసుకోలేదు. ఇప్పుడు చూడండి అన్న, ఇప్పుడు ఏమంటున్నారు? ఏ బిల్లు లేదంట వాళ్ళ దగ్గర, ఏ బిల్లు లేదంట. మీరు అర్థం చేసుకోండి. కాబట్టి ఇక్కడికి వచ్చి మేము ధర్నా తెలియజేస్తున్నాం. ఏమనగా మేము ప్రతి ఒక్కరికి చెప్పడం ఏమనగా కళ్యాణ మండపాల వాళ్ళకి, ప్లస్ ఇక్కడ ఉన్న చిన్న చిన్న ఫంక్షన్ హాల్ వాళ్ళకి దయచుంచి ఇలాంటివి ఇవ్వకండి. మిమ్మల్ని ప్రార్థించి వేడుకుంటున్నాం. మా కడుపాత్రం ఎంత మా బాధ ఉంటుందో అర్థం చేసుకోండి. మీకు మేము ఎంత సహకరిస్తామో మాకు మీరు అంత సహకరించండి. మా కమిషనర్ మేడం కానీలే, మా సేల్ ట్యాక్స్ ఆఫీసర్ మేడం కానీలే, ప్రతి ఒక్కరు విన్నపించేది ఏమంటే, మీరు అడిగిన వెంటనే మేము ట్యాక్సులు కట్టలేదంటే మాకు ట్యాక్సులు దాని మీద మాకు ఇంట్రెస్టులు పడుతున్నాయి. అవన్నీ మేము బాధ్యతలన్నీ భరిస్తున్నాం. కానీ మమ్మల్ని ఇంతవరకు అర్థం చేసుకోవడం లేదు. మమ్మల్ని దయించండి, మా మీద దయగలిసి ఉంచండి. చూడండి, మాకల్లా వ్యాపారస్తులు ఎంతో చిన్నపోతున్నాం. ఎన్నో వ్యాపారాలు చేసుకుంటున్నారు. మ్యాక్సిమం 1000 షాపుల నుంచి 1500 షాపుల వరకు మదనపల్లిలో చిన్న బన్నా పెద్ద షోరూముల వరకు ఉన్నాయి. కానీ ఇట్లా ఈ ఆఫర్లు పెట్టడము, మా వ్యాపారాలు దెబ్బతీయడము, ఇది నాగరికతగా మారిపోయింది. దీనికి ప్రతి ఒక్క దయచేసి